సిఎస్ లూయిస్ గారు ఇలా అంటారు, ఎప్పుడైతే నేను నిస్సహాయుణ్ణి అని నువ్వు చేతులు పైకెత్తుతావో ఇమ్మానుయేలు దేవుడు ఆకాశం నుండి తన చెయ్యి చాపి నీ చెయ్యి పట్టుకోవటం ప్రారంభిస్తాడు. తండ్రి ఇద్దరు కొడుకులు ప్రయాణమే వెళ్తూ ఉంటే తండ్రికి ఈత రాదు, ఓడలో ప్రయాణమే వెళ్తున్నారు. ఈ చిన్నోడు వాడుకుంటూ నీళ్ళలో పడిపోయాడు. పెద్ద కొడుకు ఈతొచ్చు, రే తమ్ముడు నీళ్ళలో పడిపోయాడురా, మునిగిపోయాడురా, మొదటిసారి నీకు ఈతొచ్చు కదా, తొందరగా దూకేయి అంటే ఆగునానా అన్నాడండి. తోడబుట్టిన తమ్ముడు చచ్చిపోతుంటే ఈతొచ్చి నువ్వు దూకవేంట్రా, ఆగునానా దూకుతా. ఇక ఆ తమ్ముడు మునిగిపోతా నాలుగోసారి ఇట్లా రెండు చేతులు పైకెత్తి ఇక మునిగిపోతున్నాను, కాపాడండి అని నాలుగోసారి చేతులు పైకెత్తాడట. అప్పుడు దూకాడట అన్న. మొత్తానికి దూకి తమ్ముడిని నీళ్ళలో నుంచి తీసుకొచ్చి పడవలో వేసి నీళ్ళన్నీ గక్కిస్తా చచ్చేవాడిని బ్రతికించాడట. ఆ తమ్ముడిని బ్రతికించడానికి అన్నపడిన ఆరాటం చూసి తండ్రి వచ్చి, సారీరా, తొందరపడ్డారా, మరి నువ్వు నాలుగోసారి మునిగిపోయేటప్పుడు దూకావు కానీ మొదటే దూకొచ్చు కదరా అని అంటే తండ్రితో కొడుకు చెప్పాడంట, నానా మొదటి 3 సార్లు వాడి బలంతో ఈదటానికి ఏదో చేశాడు, అప్పుడు గనక నేను దూకితే వాడు నన్ను గట్టిగా పట్టుకునేవాడు, ఈతేయటానికి నాకు అవకాశం వచ్చేది కాదు. ఆడు మునిగేవాడు, వాడు దయ వల్ల నేను మునిగేవాడిని. ఇప్పుడు ఎందుకు మునిగాడో తెలుసా, వాడి ప్రయత్నాలన్నీ మానేశాడు. నాన్న నేను నిస్సహాయుణ్ణి, ఏమీ చేయలేనని చేతులు ఎత్తాడే, అప్పుడు నేను దూకేనన్నాడట. బిడ్డ, నీ జీవితంలో కూడా నిస్సహాయుణ్ణయ్యా, నువ్వు తప్ప నాకు ఇంకొక ఆధారం లేదని ఎప్పుడు చేతులు ఎత్తుతావో గగనమును చీల్చుకుని నీ యుద్ధ భూమిలో దేవుడు పాదం మోపటం ప్రారంభిస్తాడు.